క్యాచ్ ఓ ఎస్. హాయ్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు అయితే పొద్దున్న నుంచి నన్ను ఆ పని ఈ పని అని మొత్తం బయట తిప్పుతున్నాడు. ఫుల్ ఆకలిస్తుంది. బయట తిందాం ఈరోజు. ఓకే పదా. ఎక్కడికి వెళ్దాం చెప్పు నువ్వే, నీకేం ఇష్టం? ఈరోజు అయితే హిబాచి తినాలనిపిస్తుంది. హిబాచి ట్రై చేస్తామా? హిబాచి అయితే నాకు కూడా ఇష్టమే. యా, సో అక్కడే మన ముందరే జాపనీస్ క్విజిన్ మన ముందరే లైవ్ కుకింగ్ చేస్తారనమాట. మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు హిబాచి ట్రై చేస్తూ ఉంటాము. పద వెళ్దాం, అక్కడే తిందాం. ఇప్పుడే రీచ్ అయిపోయాము. ఇక్కడ ఏదో పెద్దగా యాక్సిడెంట్ జరిగినట్టుంది. చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగింది ఇక్కడ. ఏదైనా ఇలా రోడ్ల మీద యాక్సిడెంట్ జరిగినప్పుడు ఫ్యూ మినిట్స్లోనే వచ్చేస్తారు. యా, కారు మొత్తం చాలా పెద్దగానే అయింది. 2 కార్స్ గుద్దుకున్నాయి యాక్చువల్లీ. సో ఇక్కడ ఏంటంటే ఎమర్జెన్సీ ఏమైనా ఉంటే అంబులెన్స్కి చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు. విత్ ఇన్ 5 minutesలో వచ్చేస్తారు ఎక్కడున్నా. అవును, అంబులెన్స్ కానీ ఇట్లా ఫైర్ ట్రక్ అన్నీ ఇమీడియట్గా వచ్చేస్తుంది. చాలా గట్టిగానే డ్యామేజ్ జరిగింది కారు మొత్తం. ముందర చూడు కదా, కార్ టోటల్ అయినట్టే 2. అవును. అక్కడ ఓకేనా? ఎవరికైనా ఏమైనా అయిందా? లేదు, ఇద్దరు సేఫే ఉన్నారు. బెల్ట్ వేసుకొని ఉండొచ్చు అనుకుంటా. ఓకే ఓకే. ఆల్వేస్ బెల్ట్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. అవును, ఇలాంటిదన్నీ అయినప్పుడు చాలా ఇంపార్టెంట్ బెల్ట్. వచ్చేసాము. ఇదే హిబాచి అసాహి అని. వేరే లొకేషన్లో ట్రై చేసాం కానీ ఈ లొకేషన్లో ఫస్ట్ టైం. చూద్దాం. లోపల మొత్తం జాపనీస్ వైబ్ ఉంది. చెరీ బ్లాసమ్ మొత్తం ఇలా ఉంటుంది. ఇక్కడ లైవ్ కుకింగ్ చేస్తారు. సో దీని చుట్టుపక్కన కూర్చోవచ్చు. సో మాకు ఈ కార్నర్లో ఇచ్చారనమాట. అక్కడ ఆల్రెడీ చేస్తున్నారు ఇంకొకరికి. ఈ సెంటర్లో ఉంది కదా, దీన్ని హిబాచి గ్రిల్ అంటారనమాట. హిబాచి గ్రిల్ అంటే, హిబాచి అంటే ఫైర్ బౌల్ అనమాట. ఏదైనా గ్రిల్ మీద కాల్చుకొని తినడము హిబాచి స్టైల్ అంటారు. ట్రెడిషనల్ హిబాచి గ్రిల్ ఎప్పుడు చార్కోల్ అంటే బొగ్గుల మీద కాల్చుకొని తినడము. కానీ ఇప్పుడు దీన్ని మోడర్నైజ్ చేసి హిబాచి రెస్టారెంట్స్లో అన్నీ కింద గ్యాస్లోనే చేస్తారు కానీ మీద ప్యాన్ మొత్తము గ్రిల్లింగ్ ప్యాన్ ఉంటుంది. సో దీని మీద మొత్తం మనకి వాళ్ళు ఫ్రై చేసి ఇస్తారు. మెన్యూ కూడా ఇచ్చారు మనకి. అన్ని జాపనీస్ స్టైల్ ఫ్రైడ్ రైస్, తర్వాత చికెన్ ఫ్రై, గ్రిల్డ్ చికెన్ అలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. టేబుల్ ఏంటంటే జస్ట్ ఇద్దరికి అన్నా ఇస్తారు, మనం అందరితో కూర్చోవాలన్నా ఇస్తారు. గ్రూప్ ఆఫ్ పీపుల్ కన్నా ఇస్తారు ఇక్కడ. ఆర్డర్ అయితే ఇచ్చేసాము. శాండీ ఏమో షింప్ కదా, షింప్ ఫ్రైడ్ రైస్, నేనేమో చికెన్ ఫ్రైడ్ రైస్. ఇప్పుడు షెఫ్ వచ్చి ఇక్కడ దీని మీద చేస్తారనమాట. అండ్ దాంతోపాటు మనకి చాప్ స్టిక్స్ కూడా ఇచ్చేసారు. రెడీయా తినడానికి? ఎక్సైటెడ్. లైవ్ కుకింగ్ ఉంటుంది. మళ్ళీ వాళ్ళు ఇక్కడ చిన్న షో కూడా చేస్తారనమాట మన ముందర. చూద్దాం. మనం మీల్ ఆర్డర్ చేసాం కదా, మీల్కి ఎప్పుడు కాంప్లిమెంటరీ సూప్ అండ్ సలాడ్ ఇస్తారు. సో ఇది ఏంటి, మష్రూమ్ సూప్. సూప్ ట్రై చెయ్యి. ఫుల్ మష్రూమ్, సాల్ట్ పెప్పర్ కావాలా? ఓకేనా? బాగుందా? ఓకే. సో ఫస్ట్ అయితే సూప్తో మొదలు పెడదాం. రెస్టారెంట్ అంబియన్స్ కూడా మొత్తం జాపనీస్ స్టైల్లోనే. అండ్ ఇక్కడ పైన కింద గ్రిల్ కుక్ చేస్తారు కదా, సో దానికి పైననే వెంట్, పొగ మొత్తం బయటకు వెళ్ళిపోవడానికి. మన షెఫ్ వస్తున్నారు. మొత్తం ఇలా అంతా వాళ్ళు సాస్, రైస్ అన్నీ తీసుకొస్తారు. ఇటు ఫ్రంట్ కూర్చుంటే వ్యూ బాగుంటుంది అని అంటే ఇటు వచ్చామన్నమాట. ఇటు కూర్చున్నాము. ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది. ఓకే. మనమైతే షింప్ అండ్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసాం కదా. సో మొత్తము చికెన్, షింప్ ఇప్పుడు ఫ్రై చేస్తారు.
వాళ్ళు ప్రతిసారి కుకింగ్ స్టార్ట్ చేసే ముందు ఇలా ఒక చిన్న షో ఉంటుందన్నమాట. షెఫ్ వాళ్ళ స్కిల్స్ని షో చేసి చూపిస్తారు. వెజ్జీస్ వచ్చేసాయి అన్నీ. మష్రూమ్స్ ఉన్నాయి, క్యారెట్. ఒక సైడ్ ఏమో రైస్ ఫ్రై చేస్తున్నారు అండ్ దిస్ ఇస్ చికెన్. అండ్ ఇంకో సైడ్ ష్రింప్. సైమల్టేనియస్గా చికెన్ అండ్ ష్రింప్ ఫ్రైడ్ రైస్ రెండు చేస్తున్నారు. యప్. కింద పడింది. హిబాచీలో ఎప్పుడు మనం ఫ్రైడ్ రైసే తింటాం కానీ షో అంటే ఇలా వాళ్ళు ప్రిపేర్ చేసే స్టైల్ చూడడమే చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా. కిడ్స్ చాలా ఫన్గా ఎంజాయ్ చేస్తారు. మన ముందరే కుక్ చేస్తారు కదా, సో బాగుంటుంది. ఇప్పుడు శాండీకి సర్వ్ చేస్తున్నారు. క్యాచ్ ఓ వేసారు, పడిందా? యప్. No. Nice. సాల్ట్, పెప్పర్. ఫన్ యాక్టివిటీ లాగా ఉంటుంది ఇక్కడ తినడం కదా. షెఫ్ తన స్కిల్స్ అన్ని మొత్తం చూపించేస్తారు మన ముందర. రైస్, ఎగ్, సోయా సాస్, సాల్ట్ అండ్ పెప్పర్ వేసి మొత్తం ఫ్రై చేస్తున్నా. ఒక సైడ్లోనేమో చికెన్ గ్రిల్ అవుతుంది, ఇంకో సైడ్లో షింప్ గ్రిల్ అవుతుంది, వెజ్జీస్ గ్రిల్ అవుతుంది. సో ఆ లోపల రైస్ని ఫ్రై చేసుకుంటున్నారు. వీళ్ళని చూస్తుంటే నాకు కూడా వెళ్ళి చేయాలనిపిస్తుంది అక్కడ. ఓ యా, సో యూ కెన్ గో ఇన్ యూట్యూబ్ ఛానల్. వాళ్ళు నన్ను ఫేమస్ చేస్తావా అని అడుగుతున్నారు. యా, ఫ్రైడ్ రైస్ వచ్చేసింది వేడి వేడిగా. ఇప్పుడు మొత్తము వెజ్జీస్, షింప్, చికెన్ మొత్తం అన్నిటినీ ఫ్రై చేస్తారు ఫుల్. లెట్యూస్ని ఇలా సోయా సాస్లో డిప్ చేసి ఇస్తారు. టేస్ట్ చాలా బాగుంటుంది, ఇలా ఫుల్గా కొంచెం ఉప్పుగా. ఇప్పుడు ఆనియన్స్ పెట్టి వెజ్జీస్ గ్రిల్ చేసే ముందు ఒక ఫైర్ షో చేస్తారు. ఇప్పుడు ఆనియన్స్ని మొత్తం అలా మీద మీద పెట్టేసి ఫైర్ లిట్ చేస్తారనమాట. యా, ఆయిల్ వేసారు ఇప్పుడు. యా, ఓ వెజ్జెస్ గ్రిల్ అవ్వడానికి ఫైర్ వేసారు.
ఆనియన్, సారీ లెమన్ స్క్వీజ్ చేస్తున్నారు. ఓకే, సోయా సాస్. వాల్కెనో లాగా మొత్తం బర్న్ అవుతుంది అది. shrimp, eggs, chicken. ట్రై చేయి shrimp. బాగుందా? టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వీళ్ళు ఇక్కడ మన ముందరే ఫ్రెష్గా కుక్ చేసి ఇస్తారు కదా. సాసెస్ అన్నీ మనకి కొంచెం స్ట్రాంగ్గా కావాలని చెప్పినా వాళ్ళు వేస్తారు. సో టేస్ట్ చాలా బాగుంటుంది. చికెన్ వచ్చేసింది. నెక్స్ట్ వెజ్జీస్. వెజ్జీస్లో మంచిగా నువ్వులు వేసారు టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడానికి. మొత్తం ప్లేట్ ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. వెజ్జీస్, shrimp, chicken. Let me know how that tastes, guys. It's really good. Yeah, it tastes good. Yeah. Now make it soup. Soup? Make it soup now. వాళ్ళు దాన్ని క్లీన్ చేస్తున్నారు కానీ ఈజ్ మేకింగ్ సూప్ అని చెప్తున్నారు. వెంటనే క్లీన్ చేసేసుకుంటున్నారు. ఎంజాయ్ చేస్తున్నావా ఫుల్ ఫుడ్? నీ ప్లేట్ చాలా కలర్ఫుల్ ఉంది. నేను ఇంకా తినడమే స్టార్ట్ చేయాలి. హ్యాపీ అవర్స్ అని ఏమి రెండు ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ అన్నాడు. ఇక ఇక్కడ హ్యాపీ అవర్స్లో అంటే ఇట్లా మనకి ఆడ్ టైమ్స్లో ఆఫ్టర్నూన్స్, లేట్ ఈవినింగ్స్ అలా వచ్చినప్పుడు హ్యాపీ అవర్స్ జరుగుతుంటుంది. సో అప్పుడు ప్రైసింగ్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఆఫర్స్ పెడతారు చాలా ఎక్కువ. ఒకటి తీసుకుంటే ఇంకొక ఫ్రీ అలా అలా. ఎలా ఉండే హిబాచి ఎక్స్పీరియన్స్? ఫుడ్ అయితే సూపర్ ఉండే. ఫుల్గా తినేసాము. ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్పు? ఇంటికి వెళ్దాం. ఇంకా అక్కడ షాపింగ్. ఎక్కడ? చూపిస్తాను అక్కడికి. ఏంటది? సెఫోరా. ఈ మేకప్ ఏంటి? రెస్టారెంట్ పక్కనే కావాలని పెడతారు వాళ్ళు మీలాంటి అమ్మాయిల కోసం. ఇది మాకు క్లోజెస్ట్ షాపింగ్ ప్లేస్ అన్నమాట. మొత్తం రెస్టారెంట్స్ లైన్గా అండ్ కొన్ని షాపింగ్ స్పాట్స్ అన్నీ ఉంటాయి. హ్యాపెనింగ్ ఉంటుంది ఇక్కడ. బోబాటీ కూడా దొరుకుతుంది కదా ఇక్కడ. యా, బోబాటీ తాగుతాం కదా ఒకటి. నేనైతే టమ్మీ ఫుల్ అయిపోయింది నాది. మరి ఇంకేంటి, హ్యాపీ అవర్స్ అని ఒక్క బియర్ తాగడం దగ్గర 2 బియర్ తాగితే అంతే ఉంటుంది. నేను తాగుతా, నేను తీసుకుంటా. ఓకే. బోబాటీ పక్కన ఇక్కడ క్రంబుల్ కుకీ ఉంది. ఈ కుకీస్ చాలా ఫేమస్. చాలా టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ చాలా ఫేమస్ కూడా. పెద్ద పెద్ద లైన్స్ ఉంటాయి. అవును. కిడ్స్కి హెయిర్ కట్ సలూన్ చూసా, దీని లోపల వెళ్తే మొత్తం టాయ్స్ ఉంటాయి. యా, ఇదేంటి? పండోరా జ్యువెలరీ షాప్. కొనిస్తావా ఏమన్నా? నో బడ్జెట్. ఇదే అర్బన్ బోబా టీ హౌస్. చాలా బాగుంటుంది బోబా టీ. రిఫ్రెషింగ్గా ఉంటుంది. బోబాలో కూడా మనకి చాలా ఫ్లేవర్స్ అండ్ బర్స్టింగ్ బోబా లాగా ఉంటుంది. యా, నా ఫేవరెట్ వచ్చి టారో టీ. హాయ్. సెల్ఫ్ ఆర్డర్ చేసుకునే మెషిన్ ఉంది ఇక్కడ. నాకు ఈ టారో మిల్క్. హనీ షుగర్ కూడా బాగుంటుంది. అర్బన్ హౌస్ స్పెషల్ అంట. యా, విల్ ట్రై దట్. ఇది బోబా టాపింగ్స్ ఉంటాయి. ఒరిజినల్ టాపింగ్ వద్దు, మనకి బర్స్టింగ్ బోబా తీసుకుందాం. ఆగు. క్రిస్టల్ పర్ల్ ఉంది. ఐ థింక్ మ్యాంగో జెల్లీ బాగుంటుంది. ఒక బోబా వచ్చి $10. బోబా టీ అంటేనే మొత్తం చైనీస్ వాళ్ళది కదా.
మొత్తం మనకి టాయ్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఇలా డిస్ప్లేలో. కీ చైన్స్ ఇవన్నీ. ఇక్కడ చాలా వరకు బ్రేస్లెట్స్ ఇలా ఉన్నాయి. ఇది టర్కాయిస్ బాగుంది. ఇది $10 ఉంది. అండ్ ఇక్కడ మెమొరీ వాల్ లాగా ఉంది. మనం ఫోటో తీసుకొని ఇక్కడ మనం వచ్చినట్టు ఇక్కడ వేయొచ్చు అనమాట. ఇక్కడ వచ్చిన కస్టమర్స్ అందరూ వాళ్ళ పిక్చర్స్ తీసి ఇక్కడ వేశారు. మెమొరీ వాల్. వచ్చేసింది మన అర్బన్ హౌస్ స్పెషల్ బోబా. ఈ కింద బ్లాక్గా ఉన్నాయి కదా, ఇదే బోబా అన్నమాట. చిన్న చిన్న బాల్స్ లాగా ఉంటుంది. ఇక్కడ బయట కూర్చోవడానికి కూడా ప్లేస్ ఉంది. ఇక్కడ కూర్చొని తాగొచ్చు. టేస్ట్ చూద్దామా? ఈ బోబా ఉంటుంది కదా కింద, ఈ బ్లాక్ రౌండ్ కనిపిస్తుంది కదా, అది బోబా అంటారనమాట. దీన్ని టాపియోకా ఉంటుంది కదా, అంటే మా సైడ్ అయితే గెన్సు అంటారు. తెలుగులో ఏమంటారు టాపియోకాని? తెలుగులో ఏమంటారని నాకు తెలియదు. శాండీకి అడిగితే ఏదో గడ్డ అంటున్నాడు. శాండీకి కూడా తెలియదు. మా సైడ్ అయితే దాన్ని మరగెండ్సు అంటారు, టాపియోకాని. సో దాని స్టార్చ్తో చేస్తారనమాట ఇవి, ఈ బోబాస్ని. రౌండ్గా ఉంటాయి. బాగుందా టేస్ట్? మొత్తానికైతే లంచ్ అయిపోయింది, బోబా టీ అయిపోయింది. ఫుల్గా ఎంజాయ్ చేసాము. సరే మరి ఇంటికి వెళ్దామా ఇంకా? ఓకే. ఓకే మరి.